పాట అఫ్కోర్స్ మన తెలుగు పాట కాదు, అయినప్పటికీ ఇందులో ఉన్న డిఫికల్ట్ నోట్స్, ఈ కాంపోజిషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఫీల్, సాహిత్యం, యూనో, పాడినటువంటి గాయకులు, ఎవరైనా సరే ఒక్క క్షణం ఆలోచిస్తాం ఎక్కడి నుంచి వచ్చింది చల్లగాలి లాంటి ఈ పాట అని. హిందీ భాషలో ఉండేటటువంటి మహత్త లాంటిది. తీయనైన తేట తెలుగు పాటలెన్నో వింటున్నటువంటి ఎయిర్టెల్ సప్తస్వరాల ప్రేక్షక మహాశయులకి ఈ ఎపిసోడ్ అంతా మీరెంతో మెచ్చే, మీకు నచ్చే హిందీ పాటల్ని ప్రజెంట్ చేయబోతున్నారు మా పార్టిసిపెంట్స్ అందరూ. తెలుగు భాష తర్వాత ఎక్కువగా మన తెలుగుదేశంలో ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నవి హిందీ పాటలు. ఘంటసాల మాస్టర్ గారి పాటల్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ మొహమ్మద్ రఫీ పాటల్ని ఇష్టపడతారు. బేసిక్గా నేను అతి వీర భయంకరమైన అభిమానిని మొహమ్మద్ రఫీ గారికి, అలాగే లతా గారికి, అలాగే ఆశా భోన్స్లే గారికి. ఎంతోమంది మహానుభావులు దేశంలో ఉండేటటువంటి గాయనీ గాయకుల్ని రిప్రజెంట్ చేస్తూ, ఒక లతాజీ భారతరత్న, వీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గాయనీమణులు, గాయకులు అయ్యారు. ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలో ఏమున్నది అంటే ఒక తాజ్మహల్, ఇంకోటి 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 అన్నీ చెప్పిన తర్వాత మాకొక లతా మంగేష్కర్ ఉన్నారు, మాకొక మొహమ్మద్ రఫీ ఉన్నారు, మాకొక ఘంటసాల మాస్టర్ ఉన్నారు, సుశీలమ్మ ఉన్నారు, జానకమ్మ ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇలా చెప్పడం సంగీత కులంలో ఉన్న మా అందరికీ పరిపాటి. అలాగే మనకి సంబంధించిన గాయనీ గాయకుల్ని ఎంతోమంది వారి పాటలు పాడి తలుచుకున్నట్టే ఈరోజు హిందీ పాటలతో మనల్ని అలరించడానికి మా పార్టిసిపెంట్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. అలాగే వాళ్ళు పాడే పాటల్లోని లోపాలని జాగ్రత్తగా ఎత్తి చూపించి, ఇంకా బాగా ఎలా పాడాలో నేర్పించి, వారిలో ఉండేటటువంటి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది సరి సమానంగా జాగ్రత్తగా నొప్పించక తానొవ్వక అన్న సామెతని అక్షరాల పాటిస్తూ పార్టిసిపెంట్స్ అందరినీ ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న న్యాయ నిర్ణేతలు శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి, శ్రీమతి ఎస్పి శైలజ గారికి కార్యక్రమం తరఫున నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. వెల్కమ్ టు యూ. ముందుగా ఈనాటి ఈ ఎపిసోడ్లో పాట పాడటానికి, హిందీ పాట పాడటానికి ఇక్కడికి నేను ఎవరిని రమ్మంటాను అంటే, ఈరోజు ప్రవీణ్తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్. మీరు హిందీ పాట ఏ పాట పాడుతున్నారో చెప్పండి. నేను చిత్తూరు చిత్రం నుంచి జేసుదాస్ గారు పాడిన జబదీప్ జలానా అనే సాంగ్ పాడుతున్నాను. ఫెంటాస్టిక్ సాంగ్తో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. जब दीप जले आना, जब शाम ढले आना, जब दीप जले आना, जब शाम ढले आना, संकेत मिलन का भूल न जाना, मेरा प्यार न बिसराना, जब दीप जले आना, जब शाम ढले आना.
पलकन डगर बुहारूंगा, तेरी राह निहारूंगा मैं, पलकन डगर बुहारूंगा, तेरी राह निहारूंगा, मेरे प्रीत का काजल तुम अपने नैनों में भले आना, जब दीप जले आना, जब शाम ढले आना. చరణం టేక్ ఆఫ్ దగ్గర ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అక్కడ అవ్వకుండా వేరే చోట స్టార్ట్ అయింది. అది అనిపించి ఫీల్ బాగుంది, ప్రొనౌన్సియేషన్ ఓకే, గుడ్. థ్యాంక్ యూ. संकेत मिलन का भूल न जाना, भूला ना जाना, भूल न जाना. ఓకే, బాగుంది, కంగారేమీ లేదు, చక్కగా పాడారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పాట మీకు నచ్చినట్లయితే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి PRAVEN ప్రవీణ్ అని టైప్ చేసి 5600-606కి SMS పంపించండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. మన దేశ భాషలందు తెలుగు లెస్స అయినప్పటికీ దేశ భాష కూడా లెస్స అని పాటల ద్వారా సౌత్ ఇండియన్స్ కూడా ప్రూవ్ చేయగలరు అనేలాగా మన గాయని గాయకులు తయారవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు మనం ఒక మంచి పాట వినబోతున్నాము. పాడబోయేవారు భరణి. భరణి, ఏ పాట పాడుతున్నావు? నేను దిల్చేత చిత్రం నుంచి షాన్ శంకర్ మహాదేవన్ అండ్ కేకే గారు పాడిన కోయి కహే కేతా రహే అనే పాట పాడబోతున్నాను. ముగ్గురు పాడిన పాట ఒక్కడివి పాడేస్తావా? ట్రై చేస్తాను. ఎలా పాడుతావు? చూడడానికి చాలా సన్నగా. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. कोई कहे कहता रहे कितना भी हमको दीवाना है, कोई कहे कहता रहे कितना भी हमको दीवाना है, हम लोगों की ठोकर में ये जमाना, जब सांस है आवाज है फिर किस लिए हिचकिचाना, जब सांस है आवाज है फिर किस लिए हिचकिचाना, हो गाएंगे हम अपने दिलों का तराना, बिगड़े दुनिया बिगड़ने भी दो, झगड़े दुनिया झगड़ने भी दो, लड़े दुनिया लड़ने भी दो, हम अपनी धुन में गाए दुनिया लूटे, लूटने दो बंधन टूटे, लूटने दो कोई झूठे, झूठने दो ना घबरो, हम है नए अंदाज क्यों हो पुराना, है हम लोगों की ठोकर में है ये जमाना. आँखों में है बिजलियाँ, सांसों में तूफान है, डर क्या है और हार क्या हम इससे अनजान हैं, हमारे लिए ही तो है आसमान और जमीन, सितारे भी हम तोड़ लेंगे हमें है यकीन, अंबर से है आगे हमारा ठिकाना, हम है अंदाज क्यों हो पुराना, कोई कहे कहता रहे कितना भी हमको दीवाना, कोई कहता कितना भी हमको दीवाना, है हम लोगों की ठोकर में है ये जमाना, है हम लोगों की ठोकर में है ये जमाना. థ్యాంక్ యూ. ముగ్గురు పాడింది
ఒక్కడే పాడడానికి ట్రై చేయడం అనేది మంచి ధైర్యం అనేటువంటి, ఎందుకంటే ఆ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మామూలుగా అయితే 2-3 సింగర్స్ పాడితే అది వచ్చేది. ఒకే సింగర్ పాడడం ట్రై చేయడం డెఫినెట్గా అది ధైర్యమే. అందుకు చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ సార్. గుడ్, బాగుంది. థ్యాంక్ యూ. గుడ్ బాయ్లా పాడేశావు. థ్యాంక్ యూ. ఎస్ఎంఎస్ గురించి అడుగుతావా? ఎస్ మ్యామ్. అందరికీ నమస్కారం. విన్నారుగా నా పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నాకు ఓట్ చేయాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి BHARANI భరణి అని టైప్ చేసి 56000606కి SMS చేసి నన్ను ఆశీర్వదించండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. హిందీలో వచ్చినటువంటి కొన్ని సినిమాలు, కొన్ని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్స్ని ఎంత మెస్మరైజ్ చేశాయో చెప్పటానికి ఒకే ఒక ఉదాహరణ ఇప్పుడు మన తేజస్విని పాడబోయే ఆ పాట. మరి ఆ పాట వినాలనుకుంటే కనుక తేజస్విని పిలిచేయాల్సిందే కదా. లెట్స్ వెల్కమ్ తేజస్విని. నమస్తే మేడం. నమస్తే సార్. ఏ పాట నువ్వే చెప్పు. అది మదర్ ఇండియా చిత్రం నుంచి అల్లా తేరో నామ్ అని లతా మంగేష్కర్ గారు పాడిన పాట. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. అల్లా తేరో నామ్ ఈశ్వర్ తేరో నామ్, అల్లా తేరో నామ్ ఈశ్వర్ తేరో నామ్, సబ్కో సన్మతి దే భగవాన్, అల్లా తేరో నామ్ ईश्वर तेरो नाम, सबको सन्मति दे भगवान, अल्लाह तेरो नाम। मांगो हाथ के डोरे ना छूटे, मांगो हाथ के डोरे ना छूटे, माँ बहनों की आस ना टूटे, माँ बहनों की आस ना टूटे, देह बिना दाता देह बिना भटके ना प्राण, अल्लाह तेरो नाम ईश्वर तेरो नाम, सबको सन्मति दे भगवान, अल्लाह तेरो नाम ईश्वर तेरो नाम, अल्लाह तेरो नाम ईश्वर तेरो नाम, अल्लाह तेरो नाम। చరణంలో 1-2 లైన్లు తప్పితే మిగతా అంతా ఫీల్ లేదు. ఇంకొంచెం ఫీల్ అయి పాడాల్సింది అనిపించింది. అంటే ఆ ఫేడ్ ఇన్స్ ఇంకొంచెం బాగా రావచ్చేమో అనిపించింది. డైరెక్ట్గా అల్లా తేరో నామ్ ఈశ్వర్ తేరో నామ్ అలా వచ్చింది. అల్లా తేరో నామ్ ఈశ్వర్ తేరో నామ్ చిన్న ఫీల్ యాడ్ చేస్తే బాగున్నేమో అనిపించింది నాకు. ఎందుకంటే చాలా మంచి ఫీల్ ఉండే సాంగ్ ఇది. ఫ్లాట్గా పాడినట్టు అనిపించింది. ఆశ అంటే మా బెహనోక ఆశ ఆ పోర్షన్ కొంచెం ఫీల్ బాగానే ఉంది, కానీ మిగతా పార్ట్ అంతా కొంచెం ఫీల్ తక్కువ ఉంది అనిపించింది నాకు. తేజస్విని, నువ్వు పాడావు కాబట్టి ఈ పాట ఇంకా బాగా పాడి ఉండొచ్చు. ఇంత ఫాస్ట్గా లేదు సాంగ్, స్లోగా ఉంటుంది, ఎక్కువ ఎమోషనల్గా ఉండాలి పాట. లిరికల్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి.
ఇవి నువ్వు ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గర కరెక్ట్ చేయించుకొని పాడుంటే మాంగో పార్ సింధూర్ నా చూటే మా బెహనోంకి హాస్, అది కరెక్ట్. దేహ బినా దాతా భటకే నా ప్రాణ్, అదే అన్న. మాంగో పార్ సింధూర్ నా చూటే, అది. తర్వాత ఈ పాటలకి ఒక స్టాండర్డ్ అని ఉంటుంది. కొన్ని పాటలకి ఇప్పుడు దొరకనాయటువంటి సేవ ఇలాంటి పాటలని వాటి దగ్గరగా వెళ్ళి పాడాలి మనం. ఎంత దగ్గరగా వెళ్ళి పాడితే, ఎంత కరెక్ట్గా పాడగలిగితే అంత బెటర్. పల్లవి చాలా వేరియేషన్స్ ఉంది ఈ పాటలో. తర్వాత పల్లవి అయిన తర్వాత ఒక హమ్మింగ్ ముఖ్యం. అవన్నీ కావాలి. బాగా పాడావు, నీ వాయిస్ అంత బాగుంది. ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది ఈ పాటకి. కంపల్సరీగా కావాల్సినవి ఇవి. అదొక ప్యాకేజ్ అంతే, అందులో ఒకటి పోయినా కూడా ఆ పాటకు అందం ఉండదు. అందరికీ నమస్కారం. నా ఈ పాట మీకు నచ్చినట్టయితే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి TEJU తేజు అని టైప్ చేసి 56006006కి SMS చేయండి. ఒక అద్భుతమైన పాట విన్నాం కదండి. మరో అద్భుతమైన పాటతో మీ ముందుకు వస్తున్నవాడు శశికిరణ్. శశికిరణ్, మీరు సెలెక్ట్ చేసుకున్న పాట? నేను హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రం నుంచి ఇస్మాయిల్ దర్బార్ గారు స్వరపరిచి KK గారు పాడిన తడప్ తడప్ కే ఇస్ దిల్ అనే పాట పాడబోతుంది. తెలుగు కాకుండా వేరే భాషకి సంబంధించిన పాటలు పాడటం ఇదే మొదటిసారి ఈ కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత. KK గారికి ఈ పాట ఎంత గుర్తింపు తెచ్చిందో, మీరు ఈ పాట ద్వారా నేను హిందీలో కూడా బాగా పాడగలను అని అంతే గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. बेजान दिल को बेजान दिल को बेजान दिल को तेरे इश्क ने जिंदा किया, फिर तेरे इश्क ने ही इस दिल को तबाह किया। तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में। तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में। तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में। अजब है इश्क यारा, पल दो पल की खुशियाँ, गम के खजाने मिलते हैं, फिर मिलती है तन्हाइयाँ। कभी आंसू कभी आहे, कभी शिकवे कभी नाले, तेरा चेहरा नजर आए, तेरा चेहरा नजर आए मुझे दिन के उजालों में, तेरी यादें तड़पाए, तेरी यादें तड़पाए रातों के अंधेरों में, तेरा चेहरा नजर आए,
मचल मचल के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में। तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में। थैंक यू। लुट गए हम तेरी गानों में। వెరీ గుడ్. డెఫినెట్గా శశి కిరణ్ వాయిస్లో ఏ ఫీల్ అయితే ఉండాలో ఆ ఫీల్తో పర్ఫెక్ట్గా పలికింది. శశి కిరణ్ ఈజ్ ఫేమస్ ఫర్ హిస్ ఫీల్, వాయిస్ ఫీల్కి. అలాంటి ఫీల్ను సాంగ్ తీసుకుని పాడినందుకు ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ పాటకి ఒక చిన్న ఇదే రిలేషన్ ఏంటంటే, ఈ పాట విన్న తర్వాత కేకేని ఫస్ట్ టైం తెలుగులో పాడించడానికి నేను పిలిపించా, నీకోసమే అన్వేషణ పాట కోసం. ఈ పాట పాడకపోతే బహుశా పిలిపించేవాళ్ళం కాదేమో అంతే. అంటే ఇలాంటి పాటలు ఆయన పాడగలడం అనిపించిన తర్వాతే ఈ పాట వల్లే నువ్వు నేను సినిమాలో నీకోసమే అన్వేషణ పాట పాడించడం జరిగింది. అండ్ డెఫినెట్లీ యూ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. నీకోసమే అన్వేషణ లాంటి సాంగ్స్ తెలుగులో నీకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎంత హాయిగా ఉందంటే పాట అయిపోయింది అనిపించింది. వెరీ గుడ్. థ్యాంక్స్ లాట్. మాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేలాగా పాట అనేది నిజంగా గ్రేటెస్ట్ థింగ్ శశి కిరణ్. థ్యాంక్ యూ. చిన్న కన్నీటి పొర అలా అలా వచ్చి అలా వెళ్ళిందనమాట లిటరల్లీ. so much. సో మన ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యారు? గ్యారంటీగా డెఫినెట్గా అఫ్కోర్స్ బాగా ఫీల్ అయ్యి ఉంటారు. ఎస్ఎంఎస్ కూడా అడిగేస్తే. అందరికీ నమస్కారం. విన్నారు కదా నా పాటని. నా పాట మిమ్మల్ని కొంచెమైనా కదిలించి ఉంటే తప్పకుండా మీరు మీ మొబైల్స్ తీసుకొని ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SASHI అని టైప్ చేసి 56006006కి SMS చేసి నన్ను నెక్స్ట్ రౌండ్కి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. మంచి మంచి హిందీ పాటలు వింటున్నారు మీరందరూ. మరో హిందీ పాటతో మన ముందుకు వస్తున్నటువంటి వారు కృష్ణారావు. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నారు? నేను దిల్వాలే దుల్హనియా లే జాయింగే, DDLJ అంటాం ముద్దుగా, దిల్వాలే దుల్హనియా లే జాయింగే అని. ఆ మూవీ నుంచి తుజే దేఖా తో ఏ జానా సనమ్ అనే పాటను పాడబోతున్నాను మేడం. అలా ప్యార్ హో గయా ఆప్కో? సరే అయితే గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. తుజే దేఖా తో ఏ జానా సనమ్ प्यार होता है दीवाना सनम, तुझे देखा तो ये जाना सनम, तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाए हम, तेरी बाहों में मर जाए हम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाए हम, तेरी बाहों में मर जाए हम, तुझे देखा तो ये जाना सनम.
कहीं लगता नहीं, क्या कहूँ मैं क्या करूँ। हाँ तू सामने आवाज दी, मैं तुझे देखा करूँ। तूने आवाज दी, देख मैं आ गई। ताना ना 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 ना, तुझे देखा तो ये जाना सनम। థ్యాంక్ యూ. టిపికల్ సౌత్ ఇండియన్ పాడినట్టే ఉంది ఫ్రాంక్గా. అంటే యూజువల్గా సౌత్ ఇండియన్స్ బాగా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో బాగా అలవాటు పడి నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ మీద కమాండ్ లేని సందర్భంలో నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ ఏదైనా పాట పాడమంటే ఎలా వస్తుందో అలాగే ఉంది నాకు. అటెంప్ట్ అయితే నాకేం కంప్లైంట్స్ లేవు, ఇది తప్ప సౌత్ ఇండియన్ పాడాననే ఫీలింగ్ వచ్చింది తప్పితే అటెంప్ట్ పరంగా నాకేం కంప్లైంట్ లేదు. థ్యాంక్ యూ సార్. కృష్ణారావు గారు, ఈ పాట ఏంటంటే ఒక మూసల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి పాటలు పాడడం కష్టం. ఎందుకంటే మధ్యలో మనకేమవుతుందంటే పాట మీద ఒక ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు సామాన్యంగా హిందీ పాటలన్నీ తీసుకుంటే మీకు చాలా లెంగ్తీగా ఉంటాయి. 3 చరణాలు ఒక పల్లవే రిపీట్ అవుతూ 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 ఉంటుంది. సో ఆ పాట సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీరు కొంచెం పెప్పీగా ఉండేవి తీసుకుంటే బెటర్. అంటే ఇందులో కూడా మెలోడీ సాంగ్స్లో కూడా కొంచెం వేరే ఉన్నాయి. కొన్ని పాటల్లో ఏమవుతుందంటే మధ్యలో సడన్గా మనకి ఆ పాట మీద ఇంట్రెస్ట్ పోతుంది. వినేవాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, సరే కానీ అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే సౌత్ ఇండియన్స్ పాడినట్టు ఏ లాంగ్వేజ్లోనూ ఏ సింగర్లు పాడలేరు. సౌత్ ఇండియన్స్ ఏ లాంగ్వేజెస్లో అన్నా పాడగలరు. అంటే కొంచెం కష్టపడతారేమో, కొంచెం 1-2 పాటలు కష్టపడతారేమో. కారణం ఏంటంటే అన్ని పదాలు అన్ని అక్షరాలు మన భాషలో ఉన్నాయి. ఒక్క రా తప్పించి అన్ని అక్షరాలు ఉన్నాయి. రా కూడా మనం పాడగలం. మనకు లేకపోయినా రా అనేది మనం కరెక్ట్గా అనగలం. కానీ మెప్పించగలిగితే సౌత్ ఇండియన్స్ ఏ లాంగ్వేజ్ అయినా పాడగలరు. కీప్ ఇట్ అప్. బాగా. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. నా పాట విన్నారు కదా. నా పాట కనుక మీకు నచ్చినట్లయితే ATSS అని టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి KRISHNA కృష్ణ అని టైప్ చేసి 56000606కి SMS చేయండి. థ్యాంక్ యూ. సంగీతానికి ఒక్కదానికి భాష లేదు అని అందరూ చెప్తూ ఉంటారు. అంటే గాత్రశుద్ధి ఉండి శృతి లయ ఇవి కరెక్ట్గా ఉంటే ఏ భాషలో అయినా పాటలు పాడచ్చు, ఎటువంటి వారినైనా మెప్పించవచ్చు, ఎటువంటి వారినైనా చేరువు కావచ్చు అని నిరూపించిన మన సౌత్ ఇండియన్ గాయకులే మనకి ఆదర్శప్రాయం. ఒక బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, జానక్ గారు కానీ, మేడం చెప్పినట్టు చిత్ర గారు కానీ, ఎవరైనా సరే వీళ్ళు ఇప్పుడు జాతీయ స్థాయిలో పాటలు పాడుతున్నారు అంటే భాష నేర్చుకుని పాడలేదు ఎవరు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నారు. వీళ్ళందరినీ ఆదర్శప్రాయంగా తీసుకుంటూ ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు మనం ఒక మంచి పాట వినబోతున్నాం. ఆ పాట పాడేది ఎవరంటే వంశీధర్. ఏ పాట పాడుతున్నారు మ్యామ్? నేను శ్రీ 420 చిత్రం నుండి ముఖేష్ గారు ఆలపించిన రాజ్ కపూర్ గారి ఫేమస్ హిట్ సాంగ్ మేరా జూతా హే జపానీ పాడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి పాట ఇది కదా మేడం. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी. सड़क पर अपना सीना ताने, अपना सीना ताने, मंजिल कहाँ कहाँ रुकना है ऊपर वाला जाने, ऊपर वाला जाने. पत्ते जाए हमसे लानी जैसे इतना
दरिया तूफानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी ये पतलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी. వంశీధర్ బాగుంది. ఇంకొంచెం ఓపెన్గా పాడొచ్చు మీరు, కొంచెం వాల్యూమ్ ఇచ్చి పాడొచ్చు ఈ పాట. ఇది ఏంటి స్టేట్మెంటే, ఇది ఈ పాటలో అంతా స్టేట్మెంటే. పెద్ద మీరు హస్కీగా పాడడానికి కానీ దానికి ఏమి లేదు. కాబట్టి ఇంకొంచెం వాల్యూమ్ ఇచ్చి ఇంకొంచెం ఎనర్జీ ఇచ్చి సరదాగా పాడొచ్చు ఈ పాట. అంటే నాకు హిందీ ఇంతవరకు ఏం లేదు, నాకేం పెద్ద మీ ప్రొనౌన్సియేషన్లో పెద్ద చెప్పుకోదగ్గ తప్పులేం కనపడలేదు. అంటే మరీ మన తెలుగుదనం ఉట్టిపడేటట్టు కూడా ఏం లేదు, బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ మ్యామ్. కానీ కొంచెం వాల్యూమ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. హిందీ అనేది నోట్ దగ్గర వస్తుంది, మనకి వాల్యూమ్ అనేది గొంతు దగ్గర వస్తుంది. మేడం చెప్పింది గొంతు గురించి. ఎస్ మీరు గొంతు దగ్గర ఎంత ఎనర్జీ ఇస్తే అంత ఎనర్జీ బయటకు వస్తుంది. ఎస్ సార్. ఆ ఎనర్జీ ఇంకా ఉండొచ్చు అనిపించింది నాకు ఈ పాటలో. అంటే థిన్గా వస్తుంది వాయిస్ అనిపించింది, ఇంకొంచెం బోల్డ్గా రావచ్చు. అది ఒకసారి చూసుకోండి. ఎస్ సార్, తప్పకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. విన్నారు కదండి నా పాట. నా పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు ఓట్ చేయండి. నాకు ఓట్ చేయాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి VAMSI వంశీ అని టైప్ చేసి 56000606కి SMS చేయండి. థ్యాంక్ యూ. सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया, मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू, चलिया हाथ चलिया. प्यार की गलियां बागों की कलियां सब रंग रलिया पूछ रही है, प्यार की गलियां बागों की कलियां सब रंग रलिया पूछ रही है, गीत पनघट पे किस दिन गाएगी तू, मेरे सपनों की रानी कब आएगी तू, हाय रुत मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया, मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू, चलिया हाथ चलिया, चलिया तू चलिया, चलिया हाथ चलिया. शायद सब लड़कियां चले आएंगे. పాట విన్న అమ్మాయిలందరూ వస్తారేమో మరి ఇక చూడాలి. పన్ఘట్ అదొక్కటి తప్పితే మిగతా అంతా పన్ఘట్ అను పన్ఘట్ అది తప్పితే మిగతా అంతా పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. ఐ లైక్డ్ ది ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. గుడ్. హాత్ చెలియా కాదు, హా తూ చెలియా, లేకపోతే హాత్ చెలియా అయిపోతుంది. చెయ్యి చెలియా ఏమిటి కదా, తూ చెలియా, చలియా అది యాక్చువల్గా చలియా. బాగుంది. ఇంకొక 6-7 ఏళ్ళ తర్వాత చెలియా వస్తుంది. ఓకే, అప్పటి వరకు చక్కగా పాడుకుంటూ బుద్ధిమంతుడిలా ఉండాలి. బాగా పాడావు, కీప్ ఇట్ అప్.
ఎయిర్టెల్ సప్తస్వరాలు చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. చూసారు కదా నా పెర్ఫార్మెన్స్ని. నా చెలియా పాట కనుక మీకు నచ్చినట్టయితే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి REVANTH రేవంత్ అని టైప్ చేసి 5600 SMS చేసి నేను ఫర్దర్ రౌండ్స్ ప్రమోట్ చేస్తాను కోరుతున్నాను. థ్యాంక్ యూ. హిందీ పాటల విషయానికి వస్తే ఎవరి గురించి ఎక్కువ చెప్పుకోవాలి, ఎవరి గురించి ఏం చెప్పాలి, ఏం చెప్పగలం, మనకు అసలు అర్హత ఉందా అని అనిపిస్తుంది. ఒక మొహమ్మద్ రఫీ గారి పాట వింటూ ఉంటే ఆయనే వచ్చి పక్కన కూర్చొని చెవిలో మన కోసమే పాడుతున్నాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది కాదంటారా? అలాగే ఒక లతా మంగేష్కర్ గారి పాట వింటుంటే జీవనది అలా మన కళ్ళ ముందు నుంచి అలా పారుతున్న అనుభూతి రాదా? ఆశా భోన్స్లే గారి పాట వింటూ ఉంటే ఆ కవ్వింపు, ముఖేష్ గారి పాటలో ఉండేటటువంటి ఆ సారోనెస్, ఇంకా కిషోర్ కుమార్ గారిలో ఉన్నటువంటి వర్సటాలిటీ, గాయనీ గాయకుల విషయానికి వస్తే, ఇంకా సంగీత దర్శకుల విషయానికి వస్తే అదొక మహాసముద్రం. ఆ మహాసముద్రాన్ని అందులో మనం ఒక చిన్న బొట్టు కాలేకపోయినప్పటికీ దూరం నుంచి అయినా చూస్తూ ఆ అలల, ఆ కెరటాల శబ్దాన్ని ఎంజాయ్ చేస్తున్నందుకు మనం నిజంగా ధన్యులం. ఈనాటి ఈ హిందీ పాటలు పాడుకుంటున్న ఈ రౌండ్లో ఆఖరిగా ఒక పాట వినబోతున్నారు. ఆ పాట పాడేది శ్రావణ భార్గవి. कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी, थामा हरों का इसको किसने, हाँ ये तो बहता पानी, कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी. శ్రవణ భార్గవి, ఫెంటాస్టిక్. నీ వాయిస్కి కరెక్ట్ ఈ పాట. ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్, కీప్ ఇట్ అప్, వెల్ డన్. డిటో.